హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సంధ్య నరేష్. సో ఫస్ట్ టైం చూసినైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు ఓట్స్ రెసిపీ, ఓవర్ నైట్ ఓట్స్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. సో దానికన్నా ముందు నేను ఏం ఓట్స్ యూస్ చేస్తున్నానో అది చూపిస్తున్నాను. సో ఇదైతే చాలా బెస్ట్ అండి, నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. ఓట్స్ అయితే ఇది డీమార్ట్లో కానీ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ప్రతి ఒక్క దగ్గర దొరుకుతుంది. మనకి ఇది చాలా అవైలబుల్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ రోస్ట్ అయ్యే ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ సపరేట్గా మనం ఇవి రోస్ట్ చేయగలి, చాలా బాగుంటుంది. సో నేను అంటే కొన్ని యూజ్ చేసుకొని మళ్ళీ క్లిప్ పెట్టేసి మళ్ళీ కావాలన్నప్పుడు యూజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. ఇది లో ఫ్యాట్ మిల్క్ అండి. ఒకవేళ మీరు నార్మల్ మిల్క్ తీసుకుంటే దాంట్లో వాటర్ యాడ్ చేసుకోండి. అలా అయితేనే చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది వెయిట్ లాస్కి. సో దీంట్లో అయితే 3 టేబుల్ స్పూన్ ఓట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇంకా ఓట్స్ 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాక చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే మరీ ఓవర్ అయినా సరే హెల్త్కి మంచిది కాదు సీడ్స్. సో నార్మల్గా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం డైలీ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలండి. ఇది జస్ట్ ఒక 1 వీక్ మీరు ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్స్ కనిపిస్తుంది. సో నైట్ అలా మనము అన్నీ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనకు కొంచెం దగ్గర అవుతుంది. దగ్గర అయినాక దీంట్లో మనము ఏమేమి యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే యాపిల్ యాడ్ చేసుకుంటున్నాను, చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో మీకు నచ్చిన ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉన్నాయో, ఏవి నచ్చుతాయో అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఉండేటివి నేను యాడ్ చేసుకుంటున్నాను. యాపిల్ యాడ్ చేసుకున్నాను, బనానా యాడ్ చేసుకున్నాను, ఇవి అలానే పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. సో మీకు నచ్చిన సీడ్స్ కానీ బాదం యాడ్ చేసుకోవచ్చు, కాజు యాడ్ చేసుకోవచ్చు, అలా మీకు నచ్చినవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ కానీ, అంటే మీరు స్వీట్ ఎలా తింటారో దాన్ని బట్టి హనీని అయితే ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను హనీ. సో మీకు ఎలా నచ్చుతుందో స్వీట్ అనే దాన్ని బట్టి, మరీ ఎక్కువ కూడా స్వీట్ బాగోదు, నార్మల్గా యాడ్ చేసుకోండి. సో నేను చెప్పినట్టుగా ఇలా మాత్రం మీరు ఒక 1 వీక్ ట్రై చేసి చూడండి. డైలీ బ్రేక్ఫాస్ట్ కింద మీరు తీసుకోండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది వెయిట్ లాస్లో. సో ఇది స్కిప్ చేయకుండా చాలా లైట్ ఫుడ్, చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అది. సో నేనైతే ఇలానే రెగ్యులర్గా అయితే నేను బ్రేక్ఫాస్ట్గా ఇదే తీసుకుంటాను. ఒకవేళ ఇది కాకుండా అని అంటే నేను లైట్ ఫుడ్ ఇడ్లీ తీసుకుంటాను, కానీ వేరేవైతే ఏం తీసుకోను. ఎక్కువగా అయితే నేను ఇదే తీసుకుంటాను. సో నా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ కాబట్టి ఎలా చేసుకోవాలి ఏంటని చూపించాను కదా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ గాయ్స్, బాయ్ బాయ్.